హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. బాటిల్స్ ఉంటాయి కదండి, పచ్చడి డబ్బాలు కానీ లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ కానీ దాన్ని కూడా ఈ సైజులో పైన కట్ చేసుకోవాలన్నమాట. వాటర్ బాటిల్ని కూడా అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ పచ్చడి డబ్బా తీసుకున్నానండి. పైన స్టిక్కర్ తీసేస్తున్నాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇలా తీసేశాక అంటే ఇసుకలో కొద్దిగా ఫుడ్ కలర్ లాంటిది కలిపేసి ఇలా కలర్గా మార్చుకున్నాను అనమాట. లేదనుకోండి, మనం డబ్బాకైనా కలర్ వేసేసుకొని లోపల మామూలు శాండ్ అయినా మనం నింపుకోవచ్చు అనమాట. లేదంటే మీ దగ్గర కలర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, అవైనా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే బరువుగా ఉండాలన్నమాట డబ్బా, అందుకని నేను లోపల ఇసుకని ఫిల్ చేస్తున్నానండి. ఈ కలర్ ఏంటి అంటే చూడడానికి అందంగా కనబడడం కోసం నేను కలర్ కలిపానమాట. ఇది ఆప్షనల్ అండి. ఇలాగా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్స్ తీసుకుందామండి. నెక్స్ట్ ఆల్ ఫిక్స్ గమ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే హాట్ గ్లూ గన్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉండే గమ్మే తీసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా ప్లేట్ మధ్యలో దీనిని అతికిస్తున్నానండి. నెక్స్ట్ పైన కూడా ఇలా అతికించుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా పైన ఇంకొక ప్లేట్ని పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఆరడానికి టైం తీసుకుంటుందండి. చూడండి, అతికిపోయిందనమాట. ఇలా ఉంటుందన్నమాట అతికించుకున్న తర్వాత. నెక్స్ట్ మనం కిచెన్లో ఇలాగా డబ్బాలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లేట్స్కి కూడా మంచిగా పెయింట్ చేసుకోవచ్చండి. మనం కూరగాయలైనా వేసుకోవచ్చండి. ఈ ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.